నమస్తే వెల్కమ్ టు మై ఛానల్। ఈ వీడియోలో మీకు నేను మీషోలో తీసుకున్న ఈ శారీని లాంగ్ ఫ్రాక్లో ఎలా చేశాను అనేది చూపిస్తున్నానండి। కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలోని చూపిస్తున్నాను। ఇది మీషోలో తీసుకున్న శారీ 600 లోపు పడిందండి। దీనికి నెంబర్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి। ఈ డ్రెస్ కూడా నేను స్టిచ్ చేసింది। దీని మెజర్మెంట్స్ కోసం నేను చూపిస్తున్నానండి, అంటే మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటున్నాను అనేది చూపిస్తున్నాను। ఈ బాడీ పార్ట్ వచ్చేసి లెంత్ నాకు కొంచెం తక్కువగా ఉంటుంది, అందుకని చెప్పేసి నేను 1.5 ఇంచ్ పెంచుకొని, అలాగే ఇది 13.5 ఉంది కాబట్టి ఇంకొక 1.5 ఇంచు పెంచుకుంటున్నాను। అలాగే కుట్టులోకి వెళ్ళడం కోసం 1 ఇంచు పెంచుకొని 16 ఇంచులు పెట్టుకుంటున్నానండి। అలాగే ఇది చెస్ట్ దగ్గర ఎంత లూజ్ ఉందనేది చూసుకుంటున్నాను అనమాట। ఇది నాకు కొంచెం టైట్ ఉంటుంది 1 ఇంచ్, అందుకని చెప్పేసి 1 ఇంచ్ లూజ్ పెట్టుకున్నాను। షోల్డర్ ఈ విధంగా కొలుచుకోవాలి। మనం కుట్టులోకి వెళ్ళేది కూడా ఒక 1 ఇంచ్ పెంచుకోవాలి। నడుము దగ్గర ఈ విధంగా చూసుకోవాలండి। తర్వాత చంక భాగం దగ్గర ఇలా చూసుకోవాలి। నెక్ లెంత్ వచ్చేసి ఈ విధంగా చూసుకోవాలి। చేతులు మనకి ఎంత పొడవు కావాలి, ఎంత లూజ్ ఉన్నాయి అనేది కూడా మనం ఈ విధంగా చూసుకోవాలి। నేను దీనికి లాంగ్ హ్యాండ్స్ పెడుతున్నాను, ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నాను అనమాట। ఈ శారీ నేను ఫస్ట్ స్టార్టింగ్ పిక్ చూపించాను కదండి, కటింగ్ చేసేటప్పుడు నేను వీడియో మిస్ అయింది। ఇది పైట చెంగు, ఇది కట్టు చెంగులో ఇచ్చాడండి, ప్లేన్ ఇచ్చాడు కట్టు చెంగులో। పైన కింద కూడా బార్డర్ ఉంది, పైన బార్డర్ నేను కట్ చేసేసి కింద జాయింట్ చేస్తున్నాను అనమాట। ఫ్రాక్ ఎలా వస్తుందనేది పెట్టి చూసుకుంటున్నాను। దీనికి బ్లౌజ్ కూడా ఇచ్చాడు, ఆ బ్లౌజ్ బాగుంటుందా లేకపోతే పైట చెంగు దగ్గర అది వేస్తే బాడీకి లుక్ వస్తుందా అనేది చూసుకుంటున్నాను అనమాట। కానీ నాకు బ్లౌజే బాగా లుక్ వచ్చింది అనిపించింది, నాకు ఈ పైట చెంగుది అంత సెట్ అవ్వలేదు అనిపించింది చూడండి। ఇప్పుడు నేనైతే పైన కట్ చేసిన బార్డర్ నేను జాయింట్ చేసుకుంటున్నాను। ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత నేను ఎంతెంత క్లాత్ తీసుకున్నానని చెప్తున్నానండి। ఇది బ్లౌజ్ పీస్ అనమాట, లైనింగ్ కోసం। ఇది శారీకి ఇచ్చిన బ్లౌజ్ పీస్, అలాగే క్రేఫ్ లైనింగ్ 2 మీటర్స్ తీసుకున్నాను। ఇది మొత్తం బార్డర్ కింద జాయిన్ చేశాను కదండి, మొత్తం శారీ ఎంత ఉంటే అంత మొత్తం తీసేసుకున్నాను నేను। ఇలా జాయిన్ చేసుకున్నాను। ఇప్పుడు ఈ రెండింటిని సమానంగా పెట్టుకొని మధ్యలో ఇలా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ముందు భాగానికి వెనక భాగం కోసం అని చెప్పేసి రెండు కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ కట్ చేసుకుంటున్నానండి। ఇది 2 మీటర్స్ తీసుకున్నాను। ఇలా 2 భాగాలుగా మడత పెట్టుకుంటున్నానండి। ఇలా మడత పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా వేసుకోవాలి, అంటే 4 మడతలుగా వేసుకోవాలి। విడివిడిగా ఉన్నవేమో మనకి ఆపోజిట్లో వేసుకోవాలి, అవతల పక్కకు వేసుకోవాలండి। ఇలా ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టుగా ఈ విధంగా వేసుకొని మనకి నడుము ఎంత లెంత్ ఉందనేది చూసుకోవాలి। చూసుకొని అక్కడ మార్కింగ్ చేసుకొని కొంచెం క్రాస్గా తీసుకోవాలి। కింద మనకి గేర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కట్ చేస్తాం కదండి, ఈ ముక్కల్ని నేను కింద జాయింట్ చేస్తున్నాను, అప్పుడు మనకి గేర్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది। ఇవ్వండి ఈ విధంగా ఇక్కడ జాయింట్ చేస్తున్నాను అనమాట। ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుంటున్నానండి బాడీ పార్ట్కి। ఇలా 4 మడతలుగా వేసుకోవాలి, ఈ విధంగా వీడియోలో చూశారు కదా। పైన మనకి సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి, అలాగే మనకి ఎన్ని ఇంచులు కావాలో అక్కడ మార్కింగ్ చేసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి। షోల్డర్ నాకు పావు తక్కువ 6 ఇంచులు తీసుకుంటున్నానండి। ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులు నెక్ దగ్గర కట్ చేసుకొని మిగతా అంతా షోల్డర్ పెట్టుకుంటున్నాను। మనకి ఆర్మ్ హోల్ వచ్చేసి మనకి ఇక్కడ 6.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాను। పైన షోల్డర్ దగ్గర ఒక పావు ఇంచు కొంచెం కిందకి ఇలా డౌన్ చేసుకోవాలి, అలాగే కింద వరకు మనం ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలండి, అంటే స్ట్రైట్గా తీసుకోకూడదు, ఇలా స్ట్రైట్గా తీసుకోకూడదు, ఇలా క్రాస్గా మనం లైన్ డ్రా చేసుకున్న తర్వాత
ఈ విధంగా 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని మనం చంక భాగం అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉండాలనేది చూసుకోవాలి. ఈ విధంగా మనకి ఖర్చు ఎంత కావాలో కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నడుము దగ్గర మనకి డాట్స్ వస్తాయి కాబట్టి మనం ఏమీ తగ్గించిన అవసరం లేదు. పైన ఎంత ఉందో కిందే అంత పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని ఇక్కడ నడుము దగ్గర మనకి షేప్ రావాలి కదా, సమానంగా పెట్టుకోకూడదండి. ఇక్కడ మనం 2-2.5 ఇంచులు మనం క్రాస్గా తీసుకోవాలి. ఇక్కడ 4 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇదంతా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 7 ఇంచెస్ నేను నెక్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మనం మార్కింగ్ 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ కూడా నేను 8.5 తీసుకుంటున్నానండి. 8.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా బాక్స్లో డ్రా చేసుకున్న తర్వాత ఇలా రౌండ్ షేప్ తిప్పుకోవాలి. అప్పుడు మనం కట్ చేసుకోవాలండి. నేను ఫ్రంట్ పార్ట్కి ఇలా లోతు తీసుకుంటున్నాను. చంక భాగం దగ్గర లైట్గానే తీసాను. నాకు హ్యాండ్స్లో క్లాత్ మిగలలేదనమాట, అందుకని చెప్పేసి నేను వేరే బ్లౌజ్ పీస్ తీసుకొని హ్యాండ్స్కి వేస్తున్నాను. దీనికోసం 4 మడతలుగా ఫోల్డ్ చేసుకున్నానండి. పైన కింద వరకు కూడా నేను లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను సమానంగా ఉండడం కోసం. ఇలా నాకు 10 ఇంచుల దగ్గర, ఎందుకంటే 10 కన్నా నాకు ఎక్కువే కావాలి, కానీ నా దగ్గర బ్లౌజ్ పీస్లో అంతకన్నా ఎక్కువ మిగలట్లేదు అనమాట. ఇక్కడ 3 ఇంచుల దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కింద మనకి ఎంత లూజ్ కావాలి, ఎంత ఖర్చు కావాలనేది మనం మార్కింగ్ చేసుకొని అక్కడ కూడా మనం ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక 1 ఇంచ్ పెంచుకొని మనం లైన్ డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ మనం లోతు కట్ చేసుకోవాలి. ఇది బాడీ పార్ట్కి బ్లౌజ్ పీస్ అండి. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. ఈ విధంగా 4 మడతలుగా వేసుకొని ఈ లైనింగ్ దీని మీద పెట్టుకొని కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్కి అయితే నాకు ఎక్కువగా లేదు, అందుకని దాన్ని నేను అడ్జస్ట్ చేసి హ్యాండ్స్కి వేసుకుంటున్నాను అండి. ఎల్బో హ్యాండ్స్కి నాకు ఎక్కువ పొడవు రాలేదనమాట, 10 ఇంచులు మాత్రమే వచ్చింది. ఈ విధంగా నేను హ్యాండ్స్కి కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ నేను స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా మనకి ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, దానిపైన మనం ఇలా లైనింగ్ క్లాత్ పెట్టి ఇలా ఒక స్టిచ్ వేసుకొని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు చుట్టూ కూడా మనం కుట్టు వేసుకోవాలి. ఇక్కడ మనం మోతీ లేస్ వేసుకోవడానికి మీకు సింగిల్ పాదం ఉంటే నీట్గా వస్తుంది, కానీ నేను దీని మీదే కొంచెం మెల్లగా వేసేస్తున్నాను అనమాట. కొంచెం పక్కకి జరిగింది కానీ అంతగా ఏమీ కనబడట్లేదండి. అలాగే సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ అండి. ఇలా పైన మనం లైనింగ్ పెట్టుకొని నెక్ ఫస్ట్ ఇలా రౌండ్గా ఒక కుట్టు వేసుకున్న తర్వాత చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని మనం ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్కి. మనం కుట్టు వేసుకున్నాం కదా, కుట్టు దాటకుండా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్ వేసుకోవాలండి. ఇలా మూతీ లేస్ కూడా ఇప్పుడే మనం సింగిల్ పాదం ఉంటే వేసేసుకోవచ్చు, కానీ నేను చేతితో కుట్టుకుంటాను ఎందుకంటే కొంచెం ఇది తప్పుతుంది కదా, నా దగ్గర సింగిల్ పాదం లేదు కాబట్టి నేను హ్యాండ్తో కుడదామని ఆపేశాను. ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని
ఇలా చుట్టూ కూడా మనం కుట్టు వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, షోల్డర్కి ఎదురుగా ఇలా మనం డాట్స్ వేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా అలాగే కుట్టు వేసుకోవాలి. ఇలాగే బ్యాక్ సైడ్ పార్ట్ కూడా మనం కుట్టేసుకోవాలండి. కుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మనం ఇలా సమానంగా పెట్టుకొని క్లాత్ని, ఎందుకంటే నేను ఇక్కడ జిప్ వేస్తున్నాను. ఇక్కడ కట్ చేసుకోవాలి మధ్యలోకి. కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా కాటన్ క్లాత్ తీసుకొని రెండు వైపులా కూడా అతుక్కోవాలండి. ఇలా అతుక్కున్న తర్వాత ఓ పక్కన ఇలా మడత పెట్టుకొని ఇలా జిప్పుపై పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి. రెండో వైపున కూడా ఇలాగే ఫోల్డ్ చేసుకొని, కాకపోతే ఈ జిప్పు కనిపించకుండా కొంచెం ఎదరికి పెట్టుకోవాలన్నమాట, ముందుకి పెట్టుకోవాలి. ముందుకి క్లాత్ పెట్టుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా వీడియోలో, ఈ విధంగా. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్స్ రెండు అతుకుతున్నానండి. షోల్డర్ అతికిన తర్వాత హ్యాండ్స్ కుట్టుకున్నాను కదా, వాటిని కూడా జాయిన్ చేస్తున్నాను. ఇవి మనం బ్రా బటన్స్ కోసం అని చెప్పేసి ఇవి పెడుతున్నా అన్నమాట. ఇలా హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు లైనింగ్ నేను కింద గేర్ కోసం మిగిలిన క్లాత్ని జాయిన్ చేస్తా అని చెప్పాను కదా, అవి నేను చేసుకుంటున్నాను, రెడీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ శారీని నేను ఇలా కుచ్చులు పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా నేను దీనికి పెద్ద పెద్ద కుచ్చులే పెట్టుకుంటున్నాను. అన్నీ ఈక్వల్గా వచ్చేలా పెట్టుకుంటున్నా అండి. నాకు కరెక్ట్గా వచ్చింది శారీ మొత్తం అంతా. అయితే నాకు ఎంత కావాలనేది మొత్తం కరెక్ట్గా వచ్చిందనమాట. ఇలా మధ్య మధ్యలో మనం ఒక్కొక్కసారి కొలుచుకుంటూ చూసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనం బాడీ పార్ట్ని పెట్టుకొని దీన్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా రెండు సైడ్లు కూడా మనం జాయిన్ చేసుకున్న తర్వాత ఈ బాడీ పార్ట్ పైనుంచి మనం లైనింగ్ పెట్టుకొని వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల మనకి ఈ జాయింట్ దగ్గర ఈ బెనారస్ క్లాత్ గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట, లైనింగ్ ఉంటుంది కాబట్టి. ఈ విధంగా నీట్గా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం టూ సైడ్స్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. అయితే కింద వరకు కూడా మొత్తం కలిపి వేసుకోకూడదండి. మొత్తం ఇవన్నీ కూడా మనం నడుం దగ్గర కొంచెం వరకు కలిపి వేసుకోవాలి. కింద మాత్రం లైనింగ్ అలాగే బెనారస్ క్లాత్ కూడా రెండు విడివిడిగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా టూ సైడ్స్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి.
మొత్తం డ్రెస్ ఎలా వచ్చింది అనేది చూపిస్తున్నాను అండి. ఇందులోనే మిగిలిన క్లాత్స్తో మా పాపకు కూడా ఒక ఫ్రాక్ లాగా కుట్టానమాట. అది కూడా చూపిస్తున్నాను. అంటే కట్టు చెంగులో ప్లెయిన్ ఇచ్చాడు కదా, అది పైట చెంగు. అంటే ఈ కలర్లో కొంచెం నా దగ్గర ఒక క్లాత్ ఉంది, చిన్న క్లాత్ అనమాట. అది మా పాపకి ఓన్లీ హాఫ్ జాకెట్ లాగానే వచ్చింది. కరెక్ట్గా అంతే ఉందన్నమాట. అందుకని చెప్పేసి దీన్ని ఈ విధంగా స్టిచ్ చేశాను. మిగిలిన అన్ని క్లాత్లు వేసేసి ఈ ఫ్రాక్ అనేది కుట్టానండి. చూసారు కదా, అలాగే మిగిలిన పైట చెంగులో మిగిలిన అన్నీ కూడా ఇలా ఫ్లవర్లా చేశాను. అలాగే హెడ్ బ్యాండ్ కూడా చేశాను అనమాట, హెడ్కి పెట్టుకోవడానికి. ఈ విధంగా మొత్తం దీంట్లో అయితే నాకు ఏది వేస్ట్ అవ్వలేదు, అంతా మా పాపకి యూజ్ అయిపోయింది. మా పాప లంగాకి వచ్చేసి ఏంటంటే ఫ్రంట్ ఒక బోర్డర్, అంటే అదే ఎలిఫెంట్స్ వచ్చినాయి కానీ కొంచెం బిగ్ సైజు, కొంచెం స్మాల్ సైజ్ అలా వచ్చినాయి అనమాట. అంటే కొంచెం ఫ్రంట్ ఒకలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒకలా ఉంటుంది, అలా స్టిచ్ చేశాను. మొత్తం ఫ్రాక్ అయితే ఇలా ఉందండి కుట్టిన తర్వాత. హ్యాండ్స్ అయితే నాకు కొంచెం షార్ట్ అని అనిపించింది కానీ నా దగ్గర ఇంకే క్లాత్ లేదనమాట. అందుకని చెప్పేసి అంతే పొడవు పెట్టుకున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.